మంగళగిరి ప్రజల మనసు గెలుచుకునేందుకు తాను ఎంతో కష్టపడ్డానని మంత్రి లోకేష్ చెప్పారు. రెండో రోజు మంగళగిరిలో జరిగిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. స్వయంగా ఆయన పేదలకు శాశ్వతంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ సంజీవని పేరుతో మంగళగిరి తాడేపల్లిలో క్లినిక్లు ఏర్పాటు చేశామన్న ఆయన నీటి సమస్యలుంటే వాటర్ ట్యాంకులతో ఇస్తున్నట్లు చెప్పారు. మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి తోడ్పాటును అందిస్తున్నట్లుగా మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టుకుని గెలవాలి ఆ లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈరోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం.